ఇప్పుడు ఈ వీడియోలో మనం డిహెచ్సిపి సర్వర్ ఫెయిల్ ఓవర్ని ఎట్లా కన్ఫిగరేషన్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికి ఏంటంటే నాకు కావాల్సింది సిస్టమ్ 2లో ఇక్కడ సర్వర్ మేనేజర్లో మనం డిహెచ్సిపి సర్వర్ని మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో డిహెచ్సిపి సర్వర్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి ఆథరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆథరైజ్ అంటే మనం కమిట్ అవసరం లేదు, కమిట్ లేకుండా చేద్దాం. సో నెక్స్ట్ 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 ఇక్కడ మనకి డిహెచ్సిపి సర్వర్ అని తీసుకుంటాం. యాడ్ ఫ్యూచర్, నెక్స్ట్ 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 ఇది రీస్టార్ట్ అవ్వమని చెప్తాం. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఎస్. సో ఇది ఇన్స్టాల్ అయ్యేంత వరకు వెయిటింగ్. సో ఇప్పుడు మనం సిస్టమ్ 2లో ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో నేను ఆథరైజ్ చేయలేదు, అంటే కమిట్ ఇవ్వలేదు. సిస్టమ్ 1లో గో టు స్టార్ట్ సర్వర్ మేనేజర్లో ఫుడ్ టూల్స్లో నేను డిహెచ్సిపి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డిహెచ్సిపి నేను ఎక్స్టెండ్ చేశాను. ఎక్స్పాండ్లో మన స్కోప్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్తాం. సో IPv4 మన స్కోప్ ఇది అనమాట. ఇక్కడ నేను దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మన స్కోప్ మీద రైట్ క్లిక్ తీసుకొని కన్ఫిగర్ ఫెయిల్ ఓవర్ ని క్లిక్ చేస్తున్నాను నేను. సో క్లిక్ చేశాక ఇక్కడ మన స్కోప్ ఏదైతే తీసుకున్నామో IP అడ్రస్ డిస్ప్లే అవుతుంది. సో నేను నెక్స్ట్కి వెళ్ళిపోతాను. ఇంట్రొడక్షన్ అన్నమాట ఇది. సో ఇప్పుడు పాత సర్వర్ ఏంటి అంటే నెక్స్ట్ తీసుకున్నాక ఒక సర్వర్ని మనం యాడ్ చేయాలన్నమాట. స్పెసిఫై ద పార్ట్నర్ ఇక్కడ యాడ్ చేయాలంటే, సో నేను ఇప్పుడు యాడ్ చేయాలంటే యాడ్ సర్వర్ని క్లిక్ చేయాలి. సో చేశాను. ఇక్కడ బ్రౌజ్ చేసి ఈ బ్రౌజ్లో మన సిస్టమ్ నేమ్ ఏంటి అంటే A1 అనమాట మన సిస్టమ్ నేమ్. దాన్ని నేను చెక్ నేమ్స్ కొడుతున్నాను. ఓకే, సో ఇక్కడ బ్రౌజ్ చేసిన తర్వాత మన సిస్టమ్ నేమ్ A1 డాట్ పెట్టేసి నేను చెక్ నేమ్స్ కొడుతున్నాను. సో క్యూ మన డొమైన్ కి A1 తో యాడ్ అయింది. సో నేను ఓకే చేశాను. సో మన సర్వర్ నేమ్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సర్వర్ నేమ్ లో system2 డాట్ మన నేమ్ ఏంటి QEE.com కదా, అది నేను ఎక్స్టెండ్ చేశాను. సో ఓకే చేశాక మనది యాడ్ అయిపోయింది. సో IP అడ్రస్ కూడా సెలెక్ట్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకసారి బ్యాక్ వచ్చి సర్వర్ లోకి వెళ్ళి IP అడ్రస్ సెలెక్ట్ అయిపోయింది. మన సర్వర్ నేమ్ యాడ్ చేస్తాం. మన సర్వర్ నేమ్ యాడ్ చేయాలంటే బ్రౌజ్ చేసి మన డొమైన్ నేమ్ ఏంటి అంటే WQE.com పెట్టేసి చెక్ నేమ్స్ కొడితే ఓకే ఫౌండ్ అవ్వట్లేదు. సో మన A1 తీసుకొని చెక్ నేమ్ ఇచ్చిన ఫౌండ్ అవుట్ అవ్వట్లేదు. డాట్ ఇచ్చి చెక్ నేమ్ కొడితే ఓకే కాదు, A1 డాట్ చెక్ నేమ్. సో వచ్చేసి ఓకే చేశాను. సో ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది, నేను ఓకే ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకోవట్లేదు. ద ఫాలోయింగ్ స్కోప్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అన్న పార్ట్నర్ సర్వర్ లో ఉందంట స్కోప్. ది స్కోప్స్ విల్ మేక్ టు డిలీట్ ఇన్ ద పార్ట్నర్ సర్వర్. ఓకే ఓకే బేసిక్ గా మనం ఏం చేస్తామంటే సిస్టమ్ 1 కన్ఫిగరేషన్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ యాడ్ సర్వర్ లోకి వెళ్ళి మనం బ్రౌజ్ చేసుకొని ఇక్కడ B1 ఇస్తాం అనమాట. B1 చెక్ నేమ్స్ కొడితే ఓకే, B1 డాట్ ఇచ్చేసి చెక్ నేమ్ తీసుకున్నాను. ఓకే చేశాను. సో B1 తీసుకుంటున్నాను. ఓకే, సో ఇదేంటంటే సిస్టమ్ 2ది కదా మనం కన్ఫిగరేషన్ చేయాల్సింది. సో ఇది ఓకే అవ్వడానికి సెర్చ్ అవుతుంది. సెర్చ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా పార్ట్నర్ సర్వర్ IP అడ్రస్ డిస్ప్లే ఉంది. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఎనేబుల్ మెసేజ్ అథెంటికేషన్ ని మనం అన్టిక్ చేస్తాం. సో ఎనేబుల్ చేసిన తర్వాత
సో ఇక్కడ ఏంటంటే అన్టిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అనేది లేకుండా చేస్తాం. సో టిక్ చేసి మనం షేర్డ్ సీక్రెట్ పెట్టుకుంటాం. నేను ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను. మన డొమైన్ కి లాగిన్ అయ్యేటప్పుడు ఏ పాస్వర్డ్ ఇచ్చాను, నా పాస్వర్డ్ ఇచ్చాను. సో ఇక్కడ నేనేం చేంజెస్ చేయలేదు. సో నెక్స్ట్ తీసుకున్నాను. అంటే పార్ట్నర్ ఐపీ ఉంది. సో రిలేషన్షిప్ నేమ్ ఏంటంటే A1.WQ సార్ మన డొమైన్ టు నెక్స్ట్ ఐపీ అడ్రస్. సో క్లయింట్ లీడ్ టైం అనేది 1 hour 0 minutes. మోడ్ అనేది లోడ్ బ్యాలెన్స్. ఓకే. లోకల్ సర్వర్ 50%, పార్ట్నర్ సర్వర్ 50%. ఇంకేమేం మార్చలేదు. నేను అథెంటికేషన్ పెట్టుకున్నాను ఒక పాస్వర్డ్. సో నెక్స్ట్ వెళ్ళిపోయాను. నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఇప్పటివరకు నేను చేంజ్ చేసుకున్న మొత్తం కనిపిస్తున్నాను ఇంకా. సో నేను ఫినిష్ చేశాను. సో సక్సెస్ఫుల్ అని కనిపిస్తున్నాను మొత్తం. సో క్లోజ్ చేశాను. సో నాది అయిపోయింది అనమాట ఇప్పటి వరకు. ఓకే. సో మనం ఏంటంటే ఒక ఫెయిల్ ఓవర్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం అనమాట మనం. అంటే సో ఇప్పుడు సిస్టమ్ 2లోకి వెళ్ళి ఇక్కడ బిఫోర్ మనం జస్ట్ ఇన్స్టాల్ చేసి కంప్లీట్ చేయకుండా ఉన్నాం. సో దాని దగ్గర ఇక్కడ మన నోటిఫికేషన్ లో కంప్లీట్ DHCP సర్వర్ అని వస్తుంది అనమాట. దాన్ని కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ కంప్లీట్ DHCP కన్ఫిగరేషన్ క్లిక్ చేసుకోను. ఓకే. ఇక్కడ ఓకే నెక్స్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ సర్వీస్ దగ్గర మనకి ఏం చెప్తుందంటే సో బేసిక్ గా ఇక్కడ నాకు యూజ్ ద ఫాలోయింగ్ యూజర్ క్రెడెన్షియల్స్ లో మన డొమైన్ నేమ్ అనేది కనిపించాలి. సో ఇక్కడ కనిపించట్లేదు. ఒకసారి మనం రీస్టార్ట్ చేద్దాం దీన్ని. సో అక్కడ కమిట్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే సిస్టమ్ తో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. స్టార్ట్ లో సర్వర్ మేనేజర్ లో మన DHCP టూల్ ఏదైతే ఉందో దానికి వెళ్తాం. టూల్స్ లో DHCP సర్వర్. ఈ DHCP సర్వర్ లో బేసిక్ గా మనం స్కోప్ క్రియేట్ చేసింది A1 లో. A1 అంటే డొమైన్ లో సిస్టమ్ 1 లో క్రియేట్ చేసాం మనం. సో ఈ స్కోప్ అనేది అంటే IPv4 లో మనం క్రియేట్ చేసుకున్న స్కోప్ ఏదైతే ఉందో ఆ స్కోప్, అడ్రస్ పూలు, అడ్రస్ అంటే లీజ్కి ఇచ్చిన అడ్రస్లు, రిజర్వేషన్ అడ్రస్, స్కోప్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా త్రూ ఫెయిల్ ఓవర్ ద్వారా మనకి B1 లో కనిపిస్తాయి. అంటే సిస్టమ్ 2 లో కనిపిస్తాయి అనమాట. సో నేను సిస్టమ్ ఎక్స్పాండ్ చేశాను. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇక్కడ IPv4 లో ఇదిగోండి మనం ఇక్కడ స్కోప్ క్రియేట్ చేయలేదు DHCPలో. జస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేసి కంప్లీట్ చేసాం అంతే. కమిట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మన మెషిన్ లో A1 మెషిన్ లో ఉన్నటువంటి స్కోప్ అనేది ఇక్కడికి వచ్చేసింది సెకండ్ మెషిన్ లో. ఇదేంటంటే కన్ఫర్మేషన్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అడ్రస్ పూల్ ఏదైతే ఉందో నేను 10.0.0.1 నుంచి ఆ 10 సిరీస్ మొత్తం ఐపీని అసైన్ చేయమని చెప్పాను. ఈ రేంజ్ ఇచ్చాను నేను. సో అడ్రస్ రిలీజ్ లో కూడా ఇది అడ్రస్ రిలీజ్ ఒకదానికి ఇచ్చేసాం మనం ఐపీ అనేది. సో ఇప్పుడు రిజర్వేషన్ లో ఈ ఐపీ ఉంది. స్కోప్ ఆప్షన్స్ లో ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ప్రీవియస్ మిషన్ నుంచి ఈ మిషన్ కి DHCP ఫెయిల్ ఓవర్ ద్వారా మనం డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇదే ఈ DHCP యొక్క ఫెయిల్ ఓవర్ వెరిఫికేషన్.